శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వరాహ పురాణ ఫలశ్రుతి. సనత్ కుమారుడు ఇట్టు చెప్పెను, భగవాన్, మీరు యథార్థంగా ఉన్నదున్నట్లు నా శంకలు తీర్చి సమస్త విషయాలు స్పష్టంగా విశదీకరించరే. నేను నా సంశయ విషయాలు ప్రశ్నిస్తూ పోయిన కొలది మీరు అత్యుత్తమంగా వాని గురించిన స్పష్టత కలిగించరే. విశ్వస్వరూప స్థానవు జగదీశ్వరుడు ఒక శంకర భగవానుడు అప్రతిముడగు తేజోవంతుడు. ఆయన జంగల పుణ్యక్షేత్రమందు కలడు. మహాభాగా, జగత్తు యొక్క కళ్యాణం కొరకు ఆయన విగ్రహం లేక శృంగం ఎట్లు ప్రతిష్ఠించబడవలెనో అట్లే వారందరూ స్థలం తీర్థమైనది, వారుండు స్థలం తీర్థమైంది. నేను వానన్నింటిని గురించి వినగోరుచున్నాను. జగత్ప్రభు, నీవు యథార్థ రూపంగా దాని వివరణ తెలుపు దయను నాపై ప్రసరింపచేయము అని ప్రార్థించెను. బ్రహ్మ ఇట్లు చెప్పెను, మహాముని, ఈ సర్వతీర్థముల ఫలము నీకు సందేహరహితంగా తెలియజేయబడింది. దాని గురించిన మిగిలిన విషయాలను నీవు పులస్యం ద్వారా గ్రహింపగలవు. వరాహ పురాణంలోని ఈ అంశం ఖిల రూపం అనగా శేషభాగం. అందువల్ల ఈ విషయాలను తర్వాత గ్రహించవలను. నీవిప్పుడు మునులందు అగ్రేశ్వరుడవై ఈ వనమందు వర్ధిల్లుము. తాత, తండ్రి, నీవు నాతో సమానుడువగా వేదాంగాలు తత్వవిషయాలు అత్యుత్తంగా తెలిసిన పుత్రుడవు. ఎవరి విషయాలన్నింటినీ విననో అతడు సంపూర్ణంగా పాపాల నుండి విముక్తుడు కాగలడు. ఇదేగాక అతడు యశోవంతుడు, కీర్తిమంతుడుగా ఈ లోకమందు పరలోకమందు కూడా పూజ్యుడగును. 4 వర్ణాలకు చెందిన వ్యక్తుల యొక్క కర్తవ్యం ఏమనగా వారు తమ మనస్సును ఇంద్రియాలను నియంత్రించుకుని నిరంతరం ఈ విషయాలు వినిచుండవలెను. ఈ వృత్తాంతమంతయు పరమ మంగళ స్వరూపం, కళ్యాణమయం, ధర్మ అర్థ కామ సాధకమై పరమ పవిత్రమై ఆయుర్వర్ధకమై విజయప్రధానం కలిగించును. ఇది ధనాన్ని యశమును కలిగించినది, పాపనాశకం, క్షేమకారి, శాంతకారకం. ఈ పుణ్యమగ వృత్తాంతాన్ని వినుటచే మర్త్యలోకమందును పరలోకమందును దుర్గతి కలుగదు. ప్రాతకాలమందే నిద్ర మేల్కొని దీన్ని శ్రవణ కీర్తనం చేయి మనుష్యుడు స్వర్గమందు ప్రతిష్ఠితుడు కాగలడు. విప్రవర, పరమేష్టి, ప్రజాపతి అయిన బ్రహ్మ సనత్ కుమారునికి ఈ సర్వ విషయాలు తెలిపి చాలించెను. ఆ విషయాలన్నింటినీ మీకెల్లరకు నేను తత్వపూర్వకంగా వర్ణించి తెలిపాను. ఋషివర్లారా, వరాహ భగవాను పృథ్వీదేవి సంవాదంగా ఈ పురాణసారం వివరించబడింది. ఎవరు భక్తిపూర్వకంగా నిరంతరం దీని శ్రవణం లేక కనీసం మననం చేయుదురో వారు సర్వపాప విముక్తులై పరమగతి ప్రాప్తి పొందుదురు. ప్రభాస క్షేత్రం, నైమిసారణ్యం, హరిద్వారం, పుష్కర తీర్థం, ప్రయాగ, బ్రహ్మతీర్థం, అమరకంటకములైన దీన్ని తెలుసుకున్నవారు పుణ్య ఫలప్రాప్తిని పొందుతారు. దానికంటేనూ 1,000,000 రెట్లు ఈ వరాహ పురాణ పఠనం కలుగజేయును. శ్రేష్ఠులకు బ్రాహ్మణునికి కపిలగోవును దానమిచ్చుట చేత ఎట్టి ఫలం లభ్యమగునో ఆ ఫలం వరాహ పురాణమందలి 1 అధ్యాయ శ్రవణం చేత కలగగలదు. ఇది నిశ్చయం, ఇందు సందేహం లేదు. పవిత్రుడై సావధానంగా ఈ పురాణమందలి 10 అధ్యాయాలను శ్రవణం చేయుటచే మనుష్యునికి అగ్నిష్టోమం, అతిరాత్రం యజ్ఞముల ఫలం లభ్యం కాగలదు. బుద్ధిమంతుడైన వ్యక్తి ఉత్తమమైన భక్తి చేత నిరంతరం దీని శ్రవణం చేసినడల వరాహ భగవాను వచనం ప్రకారం అతడికి యజ్ఞాలు, సర్వదానాలు, అఖిల తీర్థములందు అభిషేకం చేసిన ఫలం ప్రాప్తించగలదు. పుత్రహీనుడొక వ్యక్తి దీన్ని వినుట చేత పుత్రుల్ని, సౌందర్యవంతులకు పౌత్రుల్ని పొందగలరు. ఎవని ఇంటి యందు వరాహ పురాణం లిఖిత రూపంలో ఉంచుకొనబడనో, అంతేగాక అది పూజించబడనో అతని ఎడ దయామూర్తి యగు నారాయణుడు పరిపూర్ణ సంతుష్టుడు కాగలడు. వసుంధర, ఈ పురాణం వినుట చేత విష్ణు భగవానుని చందనము, పుష్పములు, వస్త్రముల చేత పూజించవలను. అంతేగాక బ్రాహ్మణులకు భోజనం సమర్పించవలను. అట్టివారు రాజైనడలు తన శక్తిని అనుసరించి గ్రామం మొదలగు వారిని దానం ఇవ్వాలి. ఏ మనుష్యుడు పవిత్రుడై సంయత చిత్తం చేత ఈ పురాణ శ్రవణం చేయునో, దీన్ని పూజించునో అతడు పాపములన్నింటి నుంచి సంపూర్ణంగా విముక్తి పొంది శ్రీహరి సాయుధ్య ప్రాప్తిని పొందగలుగును. శ్రీ 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 వరాహ మహాపురాణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుతో మనం వరాహ పురాణం పూర్తి చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. భగవంతుడికి 1000 కోట్ల ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.